జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్కు తరలి వెళ్లారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు వార్తలు రావడంతో దీన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లినట్లు తెలిపారు. గద్వాల్ మండలం, గద్వాల్ జిల్లా, గద్వాల్ తాలూకా. మేము గద్వాల్ మండలము, మేము అనంతపురం గ్రామం నుంచి ప్రతి కార్యకర్త వ్యతిరేకిస్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి రావడానికి. కాబట్టి ఎందుకంటే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసినారు. ఈరోజు వాళ్ళు వచ్చి మళ్ళీ అది చేస్తాం, ఇది చేస్తాం, అభివృద్ధి కోసం వస్తుండ, నా కోసం, నేను సొంతంగా లాభం కోసం కాదు అభివృద్ధి కోసం వస్తున్నాను అంటున్నాడు. ఆయన చేసిన అభివృద్ధి ఈ 10 ఏళ్ళలో ప్రజలు చూసినారు. కానీ ఆయన సొంత ఊరికే రోడ్డు లేదు, అటువంటి నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఈరోజు నేను అభివృద్ధి చేస్తానంటే ఈ 10 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినాడు? ఆయన ఎమ్మెల్యేనే ఉన్నాడు, అధికార పార్టీ ఉంది, ఆయన అభివృద్ధి చేయలేదు. అప్పుడు చేయలేదా? అప్పుడు కనపడలేదా ఆయనకు అభివృద్ధి? ఇప్పుడే కనపడింది ఆయనకు అభివృద్ధి. కానీ బడుగు బలహీన వర్గాలను అణిచివేయడానికే వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు తప్ప ఇప్పుడు మాకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ప్రతి కులం మేము కష్టపడినాము. ప్రతి కులంలో మమ్మల్ని అణిచివేయడానికే ఆయన వస్తున్నాడు తప్ప ఆయన అభివృద్ధి కోసం వస్తుంటున్నాడు. కానీ ఆయన చేసిన అభివృద్ధి 10 సంవత్సరాల్లో చూసినారు. ఆయన అభివృద్ధిని ఏం చేసినాడు, ఏం చేసలేడు అనేది. ఇంకా అదే అభివృద్ధి మస్తయింది ప్రజలకు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన చేయాల్సిన అవసరం లేదు. మా అభివృద్ధి ఏదో మేమే చేసుకోగలుగుతాము. సరితమ్మ కూడా చేస్తూ ఉంటుంది అభివృద్ధిని. ఖచ్చితంగా ఏ పదవి లేకపోయినా ఆమె ఏమంటుందంటే పదవి కోసం నాకు వద్దు, నేను ప్రజల కోసమే జీవిస్తా, ప్రజల కోసమే పనిచేస్తా అన్నట్టుంది. చాలా ఆ మాట చాలు మాకు సరితమ్మ గురించి. మాకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సరితమ్మకు, మాకు, మా జిల్లాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇన్నాళ్ళు మేము అనిచేపడినాం సార్, ముఖ్యమంత్రి సార్, మేము ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఏళ్ళు కూడా మమ్మల్ని నంచివేయడానికి మీరు ప్రయత్నం చేస్తే దానికి మేమేం చేయలేము. కాబట్టి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మా బతుకులు మమ్మల్ని బతకనియకుండా మా బతికేదాంట్లో మళ్ళీ మన్ను పోయడానికి వస్తున్నారు. కాబట్టి మేము కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే రాకడం మేము అందరము, ప్రతి కార్యకర్త, గద్వాల్ తాలూకాలో ప్రతి కార్యకర్త వ్యతిరేకిస్తున్నాము. మాకు ఇష్టం లేదు రావడానికి, ఆయన ఇష్టం లేదు. ఎందుకంటే కష్టపడింది ఆయమ 10 సంవత్సరాలు చేయని పని ఆయమ ఒక 3-4 ఏళ్ళలోనే, ఆయమ 3-4 నెలలోనే దాదాపు ఆయమ ఒక 90 ఓట్లు సాధించింది. అంత మంచి కార్యకర్త, అంత మంచి లీడర్ ఆయమ. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఎవరమైనా అందరితో మాట్లాడగలుగుతుంది, అందరికీ సానుకూలంగా స్పందించగలుగుతుంది. మంచి స్పందన బాగుంది మాకు సరితమ్మ గురించి. ప్రజలు కూడా అట్లే ఉంది. ప్రతి పిల్లగాడిని అడిగినా సరితమ్మ అనే పేరు మారిమోగిపోతుంది. కాబట్టి ఈరోజు కృష్ణమోహన్ రెడ్డిని తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఆయన వస్తే ప్రభుత్వం ఏమో నిలబడతానే లేదు, ఆయన రాకపోతే ప్రభుత్వం పడిపోతుంది అనేది ఏం లేదు. ఖచ్చితంగా ఆయన వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త మేము వ్యతిరేకిస్తున్నాము. ఆయన రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు రాకూడదని మేము అనుకుంటున్నామంటే ఆయన చేతిలో మేము చాలా వరకు అణిచేయబడ్డాము. ఈ గద్వాల తాలూకాల మేము చాలా వరకు ఆయన చేతిలో అణిచివేయబడ్డాము. కాబట్టి ఆయన మంచి వ్యక్తి కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన రాక వ్యతిరేకిస్తున్నాం. ఆయన మాకు ఇష్టం లేదు. సరితమ్మకి ఏదన్నా పదవి ఇచ్చిన తర్వాతనే ఆలోచన చేయాలి. అంతవరకు మేము రానియం.